Hi, hello everyone. Can you expect what we are going to discuss the topic today? So latest టాపిక్ మనమంతా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గమనిస్తున్నాం. అమెరికా ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి రకరకాల సమస్యలు ప్రపంచాన్నంతా కూడా చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా ఫ్యూయల్ సమస్య, పెట్రోల్ డీజిల్ కొరత, వాటి రేటు పెరగడం, అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ దేశానికి దాని యొక్క ప్రభావం మనం అనుభవిస్తున్నాం. సో మన దేశంలో ఈ పెట్రోల్ డీజిల్ లభ్యమయ్యేటువంటిది 15% మాత్రమే. మిగతా 85% మనం గల్ఫ్ దేశాల నుంచి, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇది డాలర్ రూపంలో మనం చెల్లించాలి కాబట్టి మనకు ఈ యుద్ధ ప్రభావం వలన రేట్లు పెరిగి ఎక్కువ మొత్తంలో మనం ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చి విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నటువంటి సందర్భం. ఇక్కడ మనకు ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ సమస్య నుంచి బయటపడడం ఎలా, ఇంత పెద్ద దేశాన్ని రక్షించుకోవడం ఎలా అన్నటువంటిది ఉత్పన్నమైనటువంటి ప్రశ్న. సో దీనికి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని టెక్నాలజీ పరంగా ప్రయత్నాలు చేశాయి. సో సోలార్ పవర్ అనేటువంటిది కూడా మన దేశంలో పెద్ద ఎత్తున స్థాపించేసి సోలార్ పవర్ని కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ను కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఈ వెహికల్స్లలో డీజిల్ వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం యూజ్ చేస్తున్నాం. త్వరలోనే హైడ్రోజన్తో నడిచేటువంటి వెహికల్స్ కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ హైడ్రోజన్తో నడిచేటువంటి బస్సులు ఢిల్లీలో తిరుగుతున్నాయి. ఒక ట్రైన్ కూడా స్టార్ట్ అయింది, హైడ్రోజన్తో నడిచేటువంటి ట్రైన్ కూడా స్టార్ట్ కాబోతుంది త్వరలోనే. సో పెట్రోల్, డీజిల్ అనేటువంటిది మనం చాలా కాలం నుంచి ఉపయోగిస్తున్నాం. విదేశాలపైన ఆధారపడి మనుగడ సాగించాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు రోజు రోజుకు తగ్గినట్టే అనిపించినా కూడా మళ్ళీ జటిలమైనటువంటి సమస్యలు, రోజుకొక రకమైన ట్విస్ట్తోని ఈ పెట్రోల్, డీజిల్ యొక్క రేట్లు ఎంత దూరం వెళ్తాయి, పర్ బ్యారెల్ ఎంత పెరుగుతుంది, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, చాలా విపరీతమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మేధావులు, ఆర్థిక నిపుణులు మనని హెచ్చరిస్తున్నారు. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా బంగారం కొనవద్దు, విదేశీ ప్రయాణాలు మానుకోవాలి, పొదుపు సూత్రాలు పాటించాలి, ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్నటువంటి విషయాలు చెప్పుకొచ్చారు. సో మనం ఏ విధంగా దీన్ని పాటించాలి అనేటువంటిది అవన్నీ గమనిస్తూ మనం పొదుపుని ప్రజల్లో మనం గమనిస్తున్నాం. అయితే ఒకసారి మనం గమనించినట్టయితే ఈ పెట్రోల్, డీజిల్ వాడకం వలన మనకు పర్యావరణానికి చాలా పొల్యూషన్ ఉంది. దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఎక్కువే. ఈ మధ్యన సిఎన్జి వెహికల్స్ కూడా రావడం జరిగింది. సో ఇందులో నుంచి పొల్యూషన్ అనేది పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. రేటు కూడా రీజనబుల్ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ కంటే ఇది మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ను మనం వాడుతున్నాం. బైక్ కావచ్చు, స్కూటీలు కావచ్చు, కార్లు కూడా మనం యూజ్ చేస్తున్నాం. ఇందులో మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ. తర్వాత పొల్యూషన్ అనేది 0.
తర్వాత సౌండ్ పొల్యూషన్ అనేది అసలు బండి స్టార్ట్ అయిన తర్వాత అది కదిలినట్టు కూడా మనకు అనిపించదు. మరి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మొత్తం మనం వాడుకోవచ్చు కదా, ఈ పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడకుండా కంప్లీట్గా వాడితే బాగుండేది కదా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్లో 0 ఛార్జెస్ పెట్టినప్పటికీ కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోవడం. చాలామంది ప్రజలకి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలని కోరిక ఉన్నప్పటికీ సరైనటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఎక్కడో మధ్యలో ఆగిపోతున్నటువంటి సందర్భాలు కూడా మనం వింటున్నాం. ఎక్కడికో వెళ్ళినప్పుడు మధ్యలో ఆగిపోతే అందులో ఉన్నటువంటి వ్యక్తులు, ఫ్యామిలీ అందరూ కూడా డిస్టర్బ్ కావాల్సినటువంటి సందర్భాలు ఉన్నది. సో ఇది కొంత స్టార్ట్ చేసినప్పటికీ అంత ఫాస్ట్గా ప్రభుత్వాలు దీని మీద ఇంకా పూర్తి స్థాయి దృష్టి పెట్టినట్టు అయితే మనకు పెట్రోల్ డీజిల్ ఏ విధంగా అయితే గల్లీకి దొరుకుతుందో అదేవిధంగా ఛార్జింగ్ స్టేషన్స్ కనుక ఉన్నట్టయితే ఈ పాటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా పబ్లిక్ కొనేవాళ్ళు. ఆ విధంగా కొన్నప్పుడు పెద్ద మొత్తంలో కనుక తీసుకున్నట్టయితే పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ప్లస్ మనకి పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడేటువంటి సంఖ్య తగ్గుతుంది. అప్పుడు మనం విదేశీ మారక ద్రవ్య నిల్వలు డాలర్ రూపంలో ఉన్నటువంటి మన ధనాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇదొక్కటి ప్రధానమైనటువంటి సమస్య వేధిస్తోంది. సో దీనికి ప్రభుత్వం కూడా ఇప్పుడు గమనించింది. దీనికి తక్షణ చర్యలు త్వరలోనే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, త్వరలోనే చేపడుతున్నారు. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కనుక ఫ్రీక్వెంట్గా అందరికీ అందుబాటులో విధంగా కనుక మన దేశంలో ఇవి నెలకొల్పినట్టయితే ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవడానికి ముందుకొస్తారు. అప్పుడు మనం పెట్రోల్ డీజిల్ వెహికల్స్ను వాడకం తగ్గుతుంది, ఫ్యూయల్ తగ్గుతుంది, అప్పుడు కన్జ్యూమ్షన్ కూడా తగ్గుతుంది. కాబట్టి విదేశీ మారక నిల్వలు ఆ డాలర్ రూపంలో మనం కోల్పోవాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఒకసారి పొల్యూషన్ పరంగా చూసినట్టయితే పెట్రోల్ డీజిల్ యొక్క పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా సిఎన్జి వెహికల్ కనుక తీసుకున్నట్టయితే పొల్యూషన్ తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ, అదంతా కూడా బ్యాటరీ పైన నడుస్తుంది, పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు. ఒకసారి ఈ మైలేజ్ ఏ విధంగా వస్తుంది, మనకు ఖర్చు ఏ విధంగా అవుతుంది అనేది కనుక మనం చూసినట్టయితే పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క రేట్లు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు ఎంత వ్యత్యాసం ఉందనేటువంటి డాటా ఉంది. దాని ప్రకారంగా మీకు తెలియజేస్తాను. పెట్రోల్, డీజిల్, సిఎన్జి, తర్వాత ఎలక్ట్రిక్, ఇవన్నీ కూడా కారు విషయంలో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క హైయెస్ట్ కాస్ట్ పెట్రోల్ పైన మనం ఖర్చు చేస్తున్నాం. అది పర్ కిలోమీటర్ మనకి ₹6.50 చొప్పున పడుతుంది. అదే డీజిల్ కనుక మనం డీజిల్ కార్ కనుక యూజ్ చేసినట్టయితే దాని కాస్ట్ పర్ కిలోమీటర్ ₹5 ఖర్చు అవుతుంది. అదే మనం సిఎన్జి కార్ కనుక యూజ్ చేసినట్టయితే పర్ కిలోమీటర్ ₹4 ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్ కనుక మనం యూజ్ చేస్తే ₹3 మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే అన్నిటికంటే లోయెస్ట్ కాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్, అన్నిటికంటే హైయెస్ట్ కాస్ట్ పెట్రోల్ వెహికల్. సో ఎలక్ట్రిక్ వెహికల్లో మనం ₹3 మాత్రమే పర్ కిలోమీటరు ఖర్చు చేస్తున్నాం. అదే పెట్రోల్ వెహికల్ అయితే ₹6.50 మనం ఖర్చు చేస్తున్నాం. దాదాపుగా డబుల్ కంటే ఎక్కువ ఖర్చు మనం పెట్రోల్ వెహికల్స్ పైన చేయాల్సినటువంటి
పరిస్థితులు వస్తున్నవి. దీన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా గమనించింది. త్వరలోనే దీనికి చక్కటి పరిష్కారాలు చూస్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పడబోతున్నాయి. మనకి రాబోయే 3-4 సంవత్సరాలలో ఈ పెట్రోల్ బంకుల స్థానంలో మనకి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు, హైడ్రోజన్ ఛార్జింగ్ స్టేషన్స్, సిఎన్జి పెట్రోల్ స్టేషన్స్ ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. వెహికల్స్లలో కూడా హైబ్రిడ్ మోడల్ ఇప్పుడు మనకి పెట్రోల్ అండ్ సిఎన్జి కార్లు వచ్చేసినాయి. ఫ్యూచర్లో హైడ్రోజన్ కమ్ సిఎన్జి కావచ్చు, హైడ్రోజన్ కమ్ సోలార్ కావచ్చు, సోలార్ కమ్ ఎలక్ట్రికల్ కావచ్చు. ఈ విధంగా హైబ్రిడ్ రూపంలో మనకు వెహికల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అదనంగా మనం హైడ్రోజన్, సోలార్, ఎలక్ట్రిక్ వెహికల్ని ఇండివిజువల్గా కావచ్చు, హైబ్రిడ్ రూపంలో అంటే 2 రకాల ఫ్యూయల్స్ యూజ్ చేసి మనం నడుపుకునేటువంటి విధానాన్ని హైబ్రిడ్ రూపం అంటారు. ఒకే వెహికల్లో ఇప్పుడు మనం రన్నింగ్ చేస్తున్నటువంటి పెట్రోల్, సిఎన్జి అనేది హైబ్రిడ్. పెట్రోల్తో వాడుకోవచ్చు, సిఎన్జితో కూడా నడుపుకోవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్ ప్లస్ కాంబినేషన్లో సోలార్ పవర్ యూజ్ చేయవచ్చు, హైడ్రోజన్ యూజ్ చేయవచ్చు. లేకుంటే సోలార్ పవర్ కమ్ హైడ్రోజన్ ఫ్యూయల్ కూడా యూజ్ చేసేటువంటి టెక్నాలజీలు రాబోతున్నవి. ప్రస్తుతానికి మనకి ఇప్పటికిప్పుడు మాత్రం మనకు కష్టంగా అనిపించినప్పటికీ, ఏదైనా మన కరోనా వచ్చినప్పుడు విపత్కరమైనటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కొన్నాం. తర్వాత మళ్ళీ ఆర్థికంగా అన్ని రకాలుగా కోలుకొని మనం ఒక స్థిరమైనటువంటి పొజిషన్కి రాగలిగాం. కరోనా పీరియడ్లో ఎక్కువగా ఆన్లైన్ అందుబాటులోకి వచ్చేసి యూనివర్సిటీస్, ఆఫీసెస్, కాలేజెస్ అన్నీ కూడా ఈ జూమ్ మీటింగ్స్, గూగుల్ మీటింగ్స్ అనేటువంటివి పెరిగినవి. ఏదైనా ఒక చెడు జరిగినప్పుడు కొన్ని మంచిని కూడా తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఫ్యూయల్ అనేది మనకు దానికి ఆల్టర్నేటివ్గా మనం ఎదగాలనేటువంటి బలమైనటువంటి సంకేతం మనకు వచ్చింది. కాబట్టి ఫ్యూచర్లో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని దాదాపుగా తగ్గించేసి, అంటే దాదాపుగా 25-30% మాత్రమే మనం వాడగలిగే మిగతా 60-70% సోలార్, ఎలక్ట్రిక్, హైడ్రోజన్, సిఎన్జి ఈ విధంగా మార్పు దిశగా మనం ముందుకెళ్తున్నాం. ఒక రాబోయే 4-5 సంవత్సరాల్లో 2030 తర్వాత ఈ పెట్రోల్, డీజిల్ బంకులు అనేటువంటివి 30% తగ్గిపోయి ఆల్టర్నేటివ్ ఎనర్జీ ఫ్యూయల్స్ మనం సోలార్, ఎలక్ట్రిక్, హైడ్రోజన్, సిఎన్జి ఇంకా మరేదైనటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ రావచ్చు. దాన్ని ఉపయోగించేసి మనం ఏ దేశం మీద ఆధారపడకుండా స్వతహాగా రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నవి. ఇప్పుడు తాత్కాలికంగా కష్టంగా అనిపించినప్పటికీ బంగారు భవిష్యత్తు కనుచూపు మేరలో ఉంది. కాబట్టి అందరూ పాజిటివ్గా ఆలోచించండి. కొంత కష్టాలు ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంప్లిమెంట్ ఇట్, ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ.